వెంకటేశ్వర స్వామిని కనులారా చూడడం అనేది ఒకటైతే, ఆ వారి కళ్యాణాన్ని కన్నుల ముందు జరుగుతూ ఉంటే చూసి తరించాలి అనుకునే భక్త జనులకు ఒక అపురూపమైన అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. ఎప్పుడు జరుగుతోంది? ఎంతకాలం పాటు జరుగుతుంది? దానికి సంబంధించిన వివరాలను మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా సార్? ఇది 5వ కళ్యాణం అండి. పంచమ వార్షికోత్సవం మేము నిర్వహించబోతున్నాం. ఈ నెల 30, 31 2 రోజులు ఉంటుంది. మొదటి రోజున శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు స్వామివారిని సంకీర్తించి ఆయన వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహాన్నత వ్యక్తి. అటువంటి వారి స్మరించుకోవడం ఈ సందర్భంగా అవసరమని మేము ప్రత్యేకంగా వారి కోసం అన్నమాచార్య సంకీర్తన రవలి అని వారిని స్మరించుకుంటూ వారి కీర్తనలు, స్వామివారి కీర్తనలు కీర్తిస్తూ గాయని గాయకులు నృత్యం, నాట్యం, వీణ విధమైన రూపకాలతో ముందు రోజు కార్యక్రమం జరుగుతుంది. జనవరి 31వ తేదీ శనివారం నాడు ఉదయం స్వామి ఉత్సవమూర్తులు తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగించేసి మరీ తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం అందరికీ స్వామివారి కళ్యాణ విందు భోజనం మేము ఏర్పాటు చేసామండి. వేదిక పెదవాల్టేరు కరకచెట్టు, శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో గల కళ్యాణ మంటపం నందు ఈ సంవత్సరం మేము జరపబోతున్నాం. సంకల్పం నాదైనప్పటికీ కూడాను దీంట్లో నీ ఒక్కటి చేసింది కాదండి. ఇది నా మిత్ర బృందం ఉన్నారు. వారందరూ కూడా మీరు చేస్తున్న పని మంచిది అని నన్ను వెన్నట్టి ఈ 5 వార్షిక కళ్యాణంలో కూడా వారు వెన్నట్టి ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన ప్రస్థానం ఎప్పుడు మొదలైందో నాకు తెలియదు, కానీ అప్రహితంగా ఈ రోజు వరకు సాగుతుంది. భావాన్ని, ఆధ్యాత్మిక ప్రసంగాలు నేను ఎంతో ప్రభావితం అవుతాను. ఈ మా సంస్థ ఈ కార్యక్రమాలు స్వామివారి కళ్యాణంలో వారి సేవలు వెలకట్లేనివి. వారెవరో కాదండి, శ్రీ రాజశేఖర్ గారు. ఆయన వాగ్దాటి మాత్రం అపర సరస్వతి పుత్రుడు. వారు చాలా వాగ్దాటితో ఆధ్యాత్మిక భావాన్ని కలగజేయడంతో వారికి వారే సాటి. ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సేవలు ఇలాగే మునుముందు కూడా మాకు కావాలని కోరుకుంటూ